ముందే ఆయన్ని చెప్పుతో కొట్టడం అనేది జరిగింది, కాళ్ళు పట్టించుకోవడం అనేది జరిగింది. ఒక దళిత విలేకరిపై ఎంత కండ కావరం ఉంటే ఈ విధంగా గీతం యాజమాన్యం అనేది ప్రవర్తిస్తుంది. దీనిపైన వారం రోజుల నుండి వారం రోజుల పైన అయింది. అప్పటి నుంచి బహుజన్ సమాజ్ పార్టీ ఏకధాటిగా పోరాటం అనేది చేస్తా ఉంది. సరైన సెక్షన్స్ ఇంతవరకు అనేది పోలీసు వారు దీనిపైన సరైన సెక్షన్స్ పెట్టలేదని చెప్పేసి దీనిపైన సెక్షన్స్ మార్చి పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం అనేది జరిగింది. దానికైతే ఎస్పీ గారు స్పందించి 2-3 రోజుల్లో మేము దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాకపోతే ఇంతవరకు అయింది ఎటువంటి చర్యలు లేదు. ఆమెను అరెస్ట్ చేయలేదు. ముఖ్యంగా ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే యాజమాన్యానికి అధికారులకు ఏమన్నా లావాదేవీలు జరిగినాయా అని చెప్పేసి మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆర్ఐఓ అనే వ్యక్తి, నాయక్ అనే వ్యక్తి ఈరోజు మేము పోయి మెమరాండం ఇచ్చేసి వచ్చినాం. అది గీతం కాలేజ్ అని ఉంది. గీతం యూనివర్సిటీకి గీతం కాలేజీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది శ్రీ గీతం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. శ్రీ గీతం అన్నాడు, శ్రీ గీతం అని బోర్డు వేసుకున్నా గీతం అనేది ఇంత వేసి శ్రీ అనేది ఇంత వేసి గీతం అనేది ఇంత పెద్దగా వేశారు. దీని ఆంతర్యం ఏంటంటే గతంలో అశ్వత్థామాత కుంజరహ అని చెప్పేసి చిన్నగా చెప్తారే, అదే విధంగా గీతం కాలేజ్ అని ఇంత పెద్దగా వేసి శ్రీ అనేది ఇంత పెద్దగా ఇంత చిన్నగా పెట్టడం అనేది జరిగింది. ఆ విధంగా ఉన్న బోర్డుని వెంటనే ఆర్ఐఓ తొలగించాల. మీ పైన కూడా ప్రజల్లో అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏమి వ్యక్తమవుతున్నాయంటే మొన్న పేపర్లో కూడా వచ్చింది, ఆమె బుల్లెట్ కొనిచ్చిందని, ఇల్లు కట్టిస్తా ఉందని, అనేక రకాల ఇంకా ఎందుకంటే కొన్ని నోటితో చెప్పని కూడా కొన్ని ఉన్నాయి. ఆ విధంగా కూడా జరుగుతా ఉన్నాయని చెప్పేసి ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు పోవాలంటే నువ్వు వెంటనే ఆమె పైన చర్య తీసుకొని ఆ బోర్డు తీసేసి శ్రీగీతం అని పెట్టకపోతే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ అనేది సరిగ్గా లేదు. ఆ ఫ్యాకల్టీ పైన వెంటనే నువ్వు ఎంక్వైరీ జరపాలని చెప్పేసి తెలియజేస్తున్నా. అట్టి జరపలేని పక్షంలో మేము లోకేష్ గారి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావో లేదు లోకేష్ గారికి తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.